హాయ్ ఫ్రెండ్స్, రవి మామిడిస్ కిచెన్ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రవి మామిడిస్ కిచెన్. ఇవాళ మీకు చూపబోయేది ఒక కొత్త రకమైన వంట. ఇది వచ్చేసి అలసందలతో ఒక కూర చేయబోతున్నాను. దీంట్లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మీకు ఇక్కడ పెట్టాను చూడండి. ఫస్ట్ అలసందలు ఉడకబెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ ఇవి పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి కారం దానికి తగినంత, అల్లం పేస్ట్ తగినంత, నెక్స్ట్ క్యారెట్ ఒక చిన్న ముక్కలు, నెక్స్ట్ టమోటా ఒకటి, ఉల్లిపాయ ఒకటి, ఇక్కడ వచ్చేసి జీరా పౌడరు, నెక్స్ట్ వచ్చేసి గరం మసాలా. దీంట్లో వచ్చేసి మీరు ఇంగ్రీడియంట్స్ ఏమి వేసుకోవాలంటే ఒక పెరుగు కూడా కావాలి, ఒక కప్పు పెరుగు, అది ఇప్పుడు చూపించబోతున్నాను. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో టచింగ్ వచ్చేసి నిమ్మకాయని పిండుకున్నాను. ఇక్కడ ఒక 3 నిమ్మకాయలు లెమన్స్ పిండుకొని దాంట్లో పచ్చిమిర్చిని వేగిచ్చాను, బాగా వేగిచ్చి దాంట్లో ఉప్పు వేసాను. ఇప్పుడు అవి వీటిలో టచింగ్ అనమాట. ఈ కూరలోకి ఒక 2 సెకండ్స్లో మళ్ళీ చూపిస్తాను. ఫ్రెండ్స్, ఒక ప్యాన్ తీసుకోండి. దీంట్లో ఆయిల్ వేసాను ఒక 3 స్పూన్స్. నెక్స్ట్ వచ్చేసి ఉల్లిపాయలు వేసేసుకోండి. కట్ చేసి ఉల్లిపాయలు కూడా చూపించారు, అవి యూజ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి క్యారెట్స్ కూడా యూజ్ చేసుకోండి. టమోటాలు కూడా యూజ్ చేసుకోండి, దీంట్లోనే వేసుకోండి. దీంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకుంటే కొద్దిగా త్వరగా మగ్గుతాయి కాబట్టి సాల్ట్ ప్రిఫర్ చేసుకోండి. కొద్దిగా ఇది బాగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత మళ్ళీ ఫ్రెండ్స్, మనం ఇందాక అవన్నీ తీసుకున్నవన్నీ ఇందాక ఉడకబెట్టినవి అలసందలు, నెక్స్ట్ ఉల్లిపాయలు అవన్నీ తీసుకొని మళ్ళీ కుక్కర్లో పెడుతున్నట్టు మీకు టమోటా అండ్ అవన్నీ జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా అవన్నీ వేసాను. ఇప్పుడు కుక్కర్లో పెడుతున్నాను. ఒక 3 విజిల్స్ రానిచ్చి దీన్ని కంప్లీట్ చేసుకోవాలి. హలో ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ కర్రీని మళ్ళీ ఒక 2 స్పూన్లు పెరుగుతో మిక్స్ చేస్తాను. ఫ్రెండ్స్, దీంట్లో ఒక 2 స్పూన్లు శనగపిండి వేసాను. ఇవి వాటర్లో కొద్దిగా డైల్యూట్ చేసుకొని మళ్ళీ దాంట్లో వేసుకోండి. హలో ఫ్రెండ్స్, చూసారా గ్రేవీ ఎలా వచ్చిందో? కొద్దిగా పెరిగేసి కొద్దిగా శనగపిండి ఒకే ఒక స్పూన్ వేసి దీన్ని ఇలా గ్రేవీ చేశాను. నెక్స్ట్ మీకు చూపిస్తాను మళ్ళీ. ఫ్రెండ్స్, దీంతో పాటు లాస్ట్లో కొద్దిగా కసూరి మేతి యాడ్ చేసుకోండి, నలిపి. యూ కెన్ ఎంజాయ్ ఇట్.